తర్వాత ఆ జిల్లాను వైసీపీకి కంచుకోటగా పిలుచుకుంటారు. పార్టీ ఏర్పడ్డ కొద్ది రోజులకే ఆ జిల్లాలో నాయకత్వం పటిష్టంగా మారింది. వైసీపీ పోటీ చేసిన తొలిసారే ఆ జిల్లాలో విజయాలు సాధించింది. ఏకంగా 10కి 10 స్థానాలను కైవసం చేసుకుని అప్పటి ప్రతిపక్షమైన టీడీపీని చతికిల పడేలా చేసింది. అలాంటి జిల్లాలో ఒకరిద్దరు నేతలు తప్ప ప్రస్తుతం అంతా సైలెంట్గా మారిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్గా ఉన్నా వారి వెంట నడవడానికి కేడర్ సంశయిస్తుంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు జోష్లో ఉంటే నాయకత్వం సైలెంట్ అయిపోయింది. అసలు ఆ జిల్లా నేతల మౌనం వెనుక కారణం ఏంటి? ఎన్నికలు వైసీపీకి బాగా కలిసి వచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ 10కి 10 అసెంబ్లీ స్థానాలను, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు తమదైన స్టైల్లో అధికారం చెలాయించారు. జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. 2024లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరన్న పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ పుంజుకోవడంతో పాటు కూటమి పార్టీల బలం బాగా కలిసి వచ్చింది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా బరిలో నిలిచారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని వారు కూడా టికెట్లు దక్కించుకొని గెలుపొందారు. 2019 నాటి ఫలితాలు పూర్తిగా రివర్స్ అయి కూటమి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. దాంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన నేతలు కూడా మొహం చాటు చేయడం ఆ పార్టీలో పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ పలు దఫాలుగా పార్టీ సమావేశాలు పెట్టి సమీక్షలు చేస్తున్నా నాయకుల్లో మనోధైర్యం కనిపించినట్టు లేదు. అధిక సంఖ్యలో నేతలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరికొంతమంది ఏకంగా రాష్ట్రాన్ని విడిచి పొరుగు రాష్ట్రాల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్కే పరిమితమయ్యారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ బాధ్యతలు చూసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు వ్యవహరిస్తున్నారట. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేటలోనే ఉంటున్నా అంతంత మాత్రమే అందుబాటులో ఉన్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇలా 5 ఏళ్లు 10 ఏళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. మరికొంతమంది ఇప్పటికీ పార్టీ మారి కూటమి పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారు. మొత్తం మీద జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వలేమీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ నాయకులను వెతుక్కోవడానికి వైసీపీ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటుందట. అది తెలిసి ఇప్పటి వరకు పనిచేసిన నేతలే మొహం చాటేస్తుంటే కొత్తగా వచ్చిన నేతలు ఎంతమాత్రం నిలబడి ముందుకు నడిపిస్తారని వైసీపీ క్యాడర్ పెదవి విరుస్తోంది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో అలా తయారైంది వైసీపీ పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.